సినీ ఇండస్ట్రీలో కొందరు త్వరగా హీరోయిన్లుగా పాపులర్ అవుతుంటే మరికొందరు ఆలస్యంగా సక్సెస్ని అందుకుంటూ ఉంటారు. ఒకప్పుడు సక్సెస్ అయిన హీరోయిన్లు కొందరు కెరీర్ని కంటిన్యూ చేస్తుంటే మరికొందరు మాత్రం పెళ్లిళ్ళు చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటారు. ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి వారిలో అలనాటి హీరోయిన్ లైలా ఒకరు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లైలా తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని చెప్పి అందరికీ షాక్కి గురిచేశారు. ఒకప్పటి హీరోయిన్ లైలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అప్పట్లో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారు. ముఖ్యంగా తన క్యూట్ స్మైల్తో అందరినీ ఆకట్టుకున్నారు. అలా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. 2006లో ఇరానియన్ బిజినెస్ మ్యాన్ అయినటువంటి మెహ్ మొగ్దీన్ని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కనిపించకుండా పోయిన లైలా మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. 2022లో కార్తీ నటించిన సర్దార్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన లైలా గతేడాది విజయ్ ది గోట్ సినిమాలో నటించి మెప్పించారు. ఇటీవలే విడుదలైన ఆది పినిశెట్టి సినిమా శబ్దంలోనూ ఓ కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది. లైలా పాత్రకు కూడా ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూకి హాజరైన ఈ బ్యూటీ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తనకున్న వింత ఆరోగ్య సమస్య గురించి చెప్పి అందరినీ షాక్కి గురి చేశారు. అదేంటంటే తాను నవ్వకుండా ఉండలేరట. నవ్వు ఆపేస్తే కన్నీళ్ళు వస్తాయని చెప్పారు. అది ఒక జబ్బని డాక్టర్లు తెలిపారట. అయితే తనకున్న వింత సమస్యను గమనించిన విక్రమ్ శివపుత్రుడు సినిమా షూటింగ్ సమయంలో ఒక ఛాలెంజ్ చేశారట. కానీ నేను నవ్వకుండా 30 సెకండ్లు కూడా ఉండలేకపోయాను, దారుణంగా ఏడ్చేశానని చెప్పారు లైలా. ఆ సమయంలో తన మేకప్ మొత్తం చెడిపోయిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం లైలా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.